రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, సూర్యుడు ఉదయించినది మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు అయా మమ్మల్ని అనుక్షణమును కంటికి రెప్పలాగా కాపాడిన దేవుడవు, రక్షించిన ప్రభుడవు నాయనా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి అందు సజీవులంగా ఉండి మరొకసారి మీ నామాన్ని ఈ విధంగా కుటుంబంతో కలిసి స్తుతించుకునే, ఆరాధించుకునే, మీకు ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు వందనాలు తండ్రి. అయా, ప్రమాదాల నుంచి రక్షించారు, ప్రతికూలతల నుంచి కాపాడారు, అనారోగ్యాల నుంచి భద్రపరిచారు, ప్రతి అవసరతను తీర్చారు. మీకే కోట్ల కృతజ్ఞతా స్తుతులను, స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఆయన వాని పడగొట్టెను, నేలను దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు అని యెషయా గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనములో నాయన మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మీ బిడ్డలైన వారికి విరోధముగా ఉన్నది ఏదైనప్పటికీ అది పడగొట్టబడుతుంది, అది ధూళిలో కలిపివేయబడుతుంది నాయన. ఎవరైతే బిడ్డలు మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఈ రాత్రి అందు లేస్తూ ఉన్నారో అయ్యా, వారిని పడగొట్టబోతున్నందుకు స్తోత్రాలు. మేము మీ బిడ్డలుగా భయపడకుండా మీకు ప్రార్థిస్తూ నీవే మా సహాయమని ధైర్యముగా ఉండే మనోనిబ్బరమును ఈ రాత్రి అందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా అందరికీ దయచేయండి. అయా, మీ వైపు చూస్తుండగా మాకెప్పుడు కూడా అయా చీకటి రాదు. కాబట్టి మేము ఈ రాత్రి అందు ధైర్యము కలిగి జీవించే కృప చూపించండి. ఎంతో మంది బిడ్డలు అయా ఈ రాత్రి కాలంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. దేని నిమిత్తం అడుగుతున్నారో, వారి హృదయంలో ఏ బాధ ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో, ఏ కన్నీరు ఉన్నదో నీకు తెలుసు ప్రభువా. అయ్యా, వాటన్నిటి నుంచి బిడ్డలకు ఈ రాత్రి అందు విడుదల దయచేయండి, సమాధానమును కూడా అనుగ్రహించండి. ఎస్ లార్డ్. అయ్యా, అనారోగ్య సమస్యలను బట్టి అడుగుతున్నాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ, ఏ అవయవములో లోపం ఉన్నప్పటికీ, వ్యాధి ఉన్నప్పటికీ అయా ఈ రాత్రిన మీ దైవజనునిగా ప్రకటిస్తున్నాను. సంపూర్ణ విడుదల బిడ్డలకు వచ్చునుగాక, సంపూర్ణ ఆయుష్తో బిడ్డలు నింపబడుదురుగాక. ఎస్ లార్డ్. అదే రీతిన అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు పీడించబడుతున్నారు నాయన. యేసు నామములో వాటన్నిటిని లయపరచండి. అయా, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వారిని లేవనెత్తండి. ఎవరైతే మరణంతో పోరాడుతూ ఉన్నారో ఆ మరణ బంధకాల నుంచి వారిని విడిపించండి ప్రభువా. అయా, గర్భఫలము లేని వారందరికీ ఈ రాత్రి అందు మీరు దర్శించి గర్భఫలము అనే ఆ పెద్ద బహుమానమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని బిడ్డకును మీ రక్షణ కృప దయచేయండి. ఏ సమస్యలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎవరైతే కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, ప్రశాంతతను కోల్పోయి జీవిస్తున్నారో ఈ రాత్రి యందు వారి కుటుంబంలో సమాధానంను స్థిరపరచండి నాయన. అపవాది గలిబిలని తీసివేయండి ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్న యవ్వన బిడ్డలు ముఖ్యంగా తప్పిపోకుండా సహాయము దయచేయండి. అయ్యా, భార్యాభర్తలు కూడా అనుమానంతో వారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోనకుండా అర్థం చేసుకుని జీవించే కృప చూపించండి నాయన. రక్త సంబంధికుల మధ్య ఆస్తిపరమైన గొడవలు ఏవి రాకుండా సర్దుమనిగే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయా, అప్పులు అనేక మంది బిడ్డలు కలిగి ఉన్నారు. సరైన సమయానికి డబ్బులు అందకనైనా కృంగిపోతున్నారు, నిందలు పడుతున్నారు, అవమానించబడుతున్నారు. ఈ రాత్రి యందు ప్రతి బిడ్డ అప్పు కూడా కొట్టివేయబడును గాక. ఎస్ లార్డ్. అయ్యా, వారి జీవితంలో సమృద్ధిని దయచేయండి. వారి కష్టార్జితాన్ని అద్భుత రీతిన ఆశీర్వదించండి ప్రభువా. కోర్టు పరమైన కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ పరమైన సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఆయా దేశాలకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు, వీసా కోసం ప్రార్థిస్తున్నారు.
సహాయము దయచేయండి. ఇమిగ్రేషన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కృప చూపించండి. కావలసిన డాక్యుమెంట్స్ ఆయా యొక్క పాస్పోర్ట్స్ కూడా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు, వారందరికీ కూడా మీ రక్షణ చూపించండి నాయన. అయా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి, వ్యాపారాలను దీవించండి తండ్రి. ఎవరైతే నాయన వివాహాల కోసం అడుగుతున్నారో మంచి సంబంధం వారికి రావడానికి సహాయం దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్, సొంత గృహాలు అన్నీ కూడా బిడ్డలకు అందించబడుటకు కృపా సహాయము దయచేయమని ఆయన నైట్ డ్యూటీలో ఉన్నారయ్యా, ప్రయాణిస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఈ రాత్రి అందు ఎవరికి కలగకుండా మీ కృప చూపించమని భద్రపరచుకోమని తండ్రి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు ఈ రాత్రి అందు వారికి ఉన్న చెడు అలవాట్ల నుంచి విడిపించబడి మారు మనసు పొందుకునే కృప చూపించమని మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో కావలిగా ఉన్న సైనికులను, వారి యొక్క కుటుంబములను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా మేము మీ కృపా సహాయాన్ని బట్టి సేద తీరబోతున్నాము. మంచి నిద్ర మాకు దయచేయండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏ బిడ్డను బాధించకుండా, ఎవరిని కూడా కృంగదీయకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యం దయచేయండి. మమ్మల్ని అప్పగిస్తున్నాం, మా కుటుంబాన్ని అప్పగిస్తున్నాం, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన ఈ రాత్రి అందు పెడుతూ ఉన్నాం నాయన. మరలా ఉదయకాలముననే సజీవులుగా మీ పాద సన్నిధిన మీ ముఖ దర్శనం చేసుకుని మీ నామాన్ని స్తుతించుకునే కృప చూపించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.